కెమికల్స్ ఏమి లేకుండా చక్కటి పంటలు, ఆదాయం కూడా సుమారుగా మరి సంవత్సరానికి ఒక 2 లక్షలు వచ్చే ఆదాయం ఎకరానికి. ప్రజెంట్ 2 లక్షలు వస్తుందండి. ప్రజెంట్ 2 వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఎకరానికి 2 లక్షలు వస్తుందండి ప్రజెంట్. ఇంకొక 2 నుంచి 3 సంవత్సరాలు పోతే ఎకరానికి 5 లక్షల ఆదాయం అనేది కనపడుతుంది. అంటే ఇంకా నాకు ఒక్క ఈ జాజికాయ, ఈ మిరియాలు ఇవన్నీ పంట ఇప్పుడే మొదలైంది. ఈ ఒక్క కూడా మొత్తం మొదలుగాల అక్కడోటి గెల కనపడుతుంది. ఇంకా 2 ఏళ్లలో కంప్లీట్ మనకి అన్ని మొక్కల నుంచి కాపు అనేది కనపడుతుందండి. అది కొబ్బరి కూడా సగం మొక్కలే మనకు ఇప్పుడు కాపు వస్తానండి. చిన్న మొక్కలు ఇంకా కాపు లేవు. ఇప్పుడే గెల అక్కడోటి కనపడతాని. ఇంకొక 2 సంవత్సరాల్లో మన ఆదాయం ఎకరానికి 5 లక్షలు. నా టార్గెట్ కూడా అంతేనండి. అంటే ఈ ప్లాట్ ఇక్కడ 4 ఎకరాలు ఉందండి మాకు. ఈ 4 ఎకరాల్లో నాకు వచ్చేసి 25 లక్షలు టార్గెట్ అని పెట్టుకున్నాను నేను. మినిమం 20 లక్షలు అంటూ గ్యారంటీగా వస్తుందండి. ఎందుకంటే కొబ్బరి 300 చెట్లు ఉన్నాయి నాకు. ఒక్కొక్క 600 చెట్లు ఉన్నాయి దీంట్లో. జాజికాయ, లవంగ, దాల్చిన చెక్క కలిపి 250 చెట్లు ఉన్నాయండి. యాలకులు ఒక 500 ఉన్నాయి. మిరియాలు ఇంకొక 2 సంవత్సరాల నాటికి 1000 మొక్కలు అవుతాయండి. అంటే నేను ఒక్కొక్క కూడా ఇప్పుడే పెట్టాము మొక్కలు. అవి ఒక 1000 మొక్కలు అవుతాయి. ఈ రకంగా మన కాఫీ ఒక 650-700 మొక్కలు ఉన్నాయండి. టోటల్ మీద ఇంత మటుకు ఈ ఆదాయం నాకు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. అరటి, ఈ పప్పాయి ఇవన్నీ మేము లెక్క వేయట్లేదండి. ఇవన్నీ నార్మల్ పంటలు.